హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ హెల్తీ ఫైవ్. సారీ అండి, బై ద వే చిన్న డిలే అయింది. మధ్యలో మేము ఒక టూర్ వెళ్ళి రావడం, నాకు హెల్త్ ఇష్యూ రావడం, సో దానివల్ల కొద్దిగా డిలే అయిందనమాట. సో నేను చెప్పాను కదా, ఇదివరకే వర్కౌట్ కానీ మనం తినే ఫుడ్ కానీ ఎంత ఇంపార్టెంట్. అసలు ప్రతి ఫుడ్ ఐటెంలో కూడా ప్రోటీన్స్, విటమిన్, కార్బ్స్ అన్నీ మన శరీరానికి తగ్గట్టు, మన బాడీకి తగ్గట్టు మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను అని చెప్పాను కదా. సో లాస్ట్ టైం మనం వర్కౌట్ గురించి, అసలు జిమ్ అట్మాస్ఫియర్ గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో నేను బేసిక్గా మనం ఎలాంటివి తినాలి ఏంటి అన్నది ఒక షార్ట్ వీడియోలో కొంత చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇన్డెప్త్గా మనం అంటే స్నాక్స్ రూపంలో కానీ, హెల్తీగా ఉండే స్నాక్స్ కానీ, హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ, ఇలాంటి ఐటమ్స్ క్యూజిన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎపిసోడ్లోకి వచ్చేద్దామండి. సో వెరీ ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను బాదం పప్పులు నానబెట్టాను, మీకు కనిపిస్తోందని అనుకుంటున్నాను. యా, సో ఇక్కడ చూసుకుంటే నేను ఆల్మోస్ట్ ఒక 8 బాదమ్స్ తీసుకున్నానండి, ఇన్ అదర్ వర్డ్స్ ఆమండ్స్. సో నేను 8 ఎందుకు తీసుకున్నానంటే, యాక్చువల్గా అగ్రిగేట్గా మనం 4 to 5 తీసుకుంటే సరిపోతుంది. ఎవ్రీడే మార్నింగ్ మనం ఏం చేయాలంటే, ఈ రాత్రి నానబెట్టిన బాదం పప్పులు ఇలా నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రష్ అవ్వగానే ఒక గ్లాస్ వాటర్ తాగి ఈ బాదం పప్పులు తినాలి. ఇవి ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్ట్ మన బాడీకి. ఈ తర్వాతే టీ అయినా, కాఫీ అయినా, బూస్ట్ అయినా, హార్లిక్స్ అయినా, వాట్ ఎవర్ మన ఇంటేక్ ఏది ఉందో అది దీని తర్వాతే చేయాలి. సో ఫస్ట్ స్టెప్, బాదం పప్పు రాత్రిలా నానబెట్టుకోవాలి వాటర్లో. జస్ట్ కొన్ని బాదం పప్పులు వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఈ బాదం పప్పులు ఏంటంటే బేసిక్గా మన కళ్ళకి కానీ, కంటి చూపుకి కానీ, కళ్ళు యూస్ చేసే ప్రతి పనికి కూడా మన ఐ నర్వ్స్కి కొంత ప్రెషర్ పడుతుంది కదా. సో ఈ ప్రెషర్కి దోహదపడి మన చూపుని మెరుగుపరుస్తుంది, మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. స్పెసిఫిక్గా విజన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ హెల్ప్స్ అస్ అ లాట్. నేను ఇక్కడ 8 తీసుకున్నానండి. యాక్చువల్గా అయితే అగ్రిగేట్గా ఒక 4 to 5 బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది, 4-5 తింటే సరిపోతుంది ఒక మనిషి. ఇక్కడ నేను 8 ఎందుకు తీసుకున్నానంటే 4 నాకు, 4 మా హస్బెండ్కి. సో అందుకని నేను టోటల్ 8 తీసుకున్నాను. ఓకే, ఇదొకటండి. సో బాదం పప్పులు. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి. ఎవ్రీడే కూడా వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఒక మిల్క్ షేక్ కానీ, ఏదైనా ప్రోటీన్ షేక్ కానీ, లేదా కప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కానీ తినగలిగితే బెస్ట్ థింగ్. నేను ఫాలో అయ్యేది ఏంటంటే, మా జిమ్ ట్రైనర్ సజెషన్ ప్రకారం నేను ఈ వే ప్రోటీన్లు కానీ, రకరకాల పౌడర్స్కి ఇంత అమౌంట్ స్పెండ్ చేయడం కానీ నేనైతే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వనండి. మా తమ్ముడు తాగుతాడు, ఇంకొంతమంది తాగుతారండి, ఈ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళందరూ తాగుతారు. కానీ నేను అఫోర్డబుల్గా ఉన్నంతలో మంచి ప్రోటీన్ సోర్స్ కానీ, మంచి దాని అంటారు హెల్తీ వాల్యూస్ ఉండే ఫుడ్ని ప్రిఫర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి ఒక కంటైనర్ తీసుకోండి బెస్ట్. దీంట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, చియా సీడ్స్, ఇంకా మనకి వాటర్మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే మనకి ఈ టూటీ ఫ్రూటీ లాగా మనకి దాన్ని ఏమంటారు స్వీట్ అండ్ ఆమ్లా దొరుకుతుందండి, అవి కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. కాజు మిక్స్ అయ్యి ఉంది. ఓకే, సో ఇటు సైడ్ తీసుకుంటే అవన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇటు కంప్లీట్లీ ఆప్రికాట్స్ అండి. ఇవేంటంటే మనం మామూలుగా వాటర్లో నానబెట్టుకుని, ఇప్పుడు బాదం పెట్టాం కదా, అలా నానబెట్టుకుని మార్నింగ్ తినేయచ్చు, లేదా మార్నింగే ఒక 2-3 hours నానబెట్టుకుని సోక్ చేసుకుని అలా తినేయచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హార్మోన్స్కి కానీ, హెయిర్కి కానీ చాలా మంచిది ఇది. ఆప్రికాట్ హార్ట్ కూడా మంచిది. ఇది కంప్లీట్ ఆల్మండ్స్, యాజ్ యూజువల్ మనకి తెలిసింది ఆల్మండ్స్ దేనికి మంచివి అన్నది, ఐస్కి కానీ, చూపుకి కానీ. అండ్ ఇవి వచ్చేసి నా ఫేవరెట్ అండి, ఇది ఆమ్లా. ఎంత బాగుంటుందో తింటే అసలు. ఇదేంటంటే స్వీట్ అండ్ ఆమ్లా ఏం లేదు, మనం ఉసిరికాయ ముక్కల్ని షుగర్తో మిక్స్ చేసి కొంచెం ఎండబెట్టి ఒక ప్రొసీజర్లో చేస్తారు. ఇది కూడా చాలా మంచిది. ఉసిరి మన జుట్టుకు కానీ, స్కిన్కి కానీ, ఇమ్యూనిటీకి కానీ చాలా మంచిదండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది ఇలాంటి ఒకటి కంటైనర్ తీసుకోండి. మీ వర్కౌట్తో పాటు ఇది కూడా కంపల్సరీగా ఇటువంటిది ఒకటి తీసుకొని ఫాలో అవ్వాలి.